ఏరువాక సాగరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న ఏరువాక సాగరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. ఈ పాట సినిమాల్లో విన్నదే అయినప్పటికీ మన హృదయాంతరాల్లో ఎక్కడో తాకుతుంది ఆ పాట. మన మనసుల్లో ఎంత సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయో జానపద గీతాలు మనందరికీ తెలిసిందే. అలాగే విడిగా మనం పాడుకునేటటువంటి పాటలతో పాటు సినిమాల్లో కూడా జానపదాల్ని విపరీతంగా ఆదరించారు. సినిమా వాళ్ళు ఆదరించారు. అలాగే సినిమాల్లో వచ్చిన ఎన్నో జానపద గీతాల్ని ప్రేక్షకులు విని తరించారు, ఆనందించారు. అటువంటి ఎన్నో అద్భుతమైన జానపదాల్ని ఈరోజు మేము మీకు ప్రజెంట్ చేయబోతున్నాం ఈటీవీ ఎయిర్టెల్ శబ్దస్వరాలు కార్యక్రమంలో. కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాడు సరే అనౌన్స్ చేయాలి కాబట్టి తప్పట్లేదు నాకు కూడా. 7 పార్టిసిపేట్ చేస్తున్న ఈ కాంపిటీషన్లో 7 నుంచి 6 మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. ఒకళ్ళు ఇక్కడితో ఆగిపోతారు. ఏ పాట ఎవరిని ఏ తీరం చేరుస్తుందో వేచి చూడాల్సిందే. ఎలిమినేషన్ రౌండ్ అన్నాం కదా అని చెప్పేసి మీరు ఎస్ఎంఎస్లు పంపించడం మాత్రం మర్చిపోకండి. ఎస్ఎంఎస్లతో ఇప్పటి వరకు ఆదరించారు, అందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఆదరించాలని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే ముందుగా కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి, శ్రీమతి ఎస్పి శైలజ గారికి కార్యక్రమం తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఎవరిని పిలిచి పాడమంటే బాగుంటుంది? వాళ్ళ వంశీధర్ని పిలుద్దామా? లెట్స్ వెల్కమ్. నమస్తే సార్. నీతోనే ప్రారంభం కాబోతోంది జానపదాలలో పోటీ, ఎలిమినేషన్ రౌండ్ కూడా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నువ్వు పాడబోయే మొట్టమొదటి పాట ఏంటి? నేను గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల మాస్టర్ గారు స్వరపరిచిన కోలో కోలో ఎన్న కోలో నాసామి అనే పాట పాడుతున్నాను. దీన్ని పాడిన వారు ఘంటసాల గారు, సుశీల గారు. ఫెంటాస్టిక్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మేడం. కోలో కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. కోలో కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. మేలో మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది ఈడు. మేలో మేలో ఎన్న మేలో నారంగా కొమ్మలకు వచ్చింది ఈడు. ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు. కోలో కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. ఆహా బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బేల బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాలా. బేలో బేలో ఎన్న ధిన్ ధినక ధిన ధిన్ ధినక ధిన ధిన్ ధినక ధిన ధిన్. హే బేలో బేలో ఎన్న బేలో పెద్దమ్మి చిలకల కులికేను చాలా. ఈ బేల పలికితే ముత్యాలు రాల. కోలో కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. కోలో కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు. ఆహా ఓహో
వంశీధర్ మ్యామ్. బాగుంది, థ్యాంక్ యూ మ్యామ్. బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. అది కోలో కోలో ఎన్న కాదు, కోలు కోలో ఎన్న, మేలు మేలో ఎన్న. అది ఇంకొంచెం హుషారుగా ఉండొచ్చు. అంటే మీ వాయిస్ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. అందులో ఘంటసాల గారి వాయిస్ ఇలా ఉంటుంది, బట్ మీకుండే రిజర్వేషన్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఉండొచ్చు. సో కాస్త సరదాగా పాడొచ్చు ఈ పాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. డెఫినెట్గా సాంగ్ ఇంకొంచెం పెప్పీగా ఉండొచ్చు అనిపించింది నాకు. ఇప్పుడు పాడిందైతే అంత పెప్పీగా లేదు, బట్ శృతి పరంగా లయ పరంగా నాకే ప్రాబ్లం కనిపించలేదు. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇన్నాళ్ళు నా పాటని నన్ను ఎంతో ఆదరించారు, అలాగే ఇక ముందు కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి నాకు తప్పకుండా ఎస్ఎంఎస్ చేయండి. నాకు ఎస్ఎంఎస్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి VAMSI వంశీ అని టైప్ చేసి 56000606కి ఎస్ఎంఎస్ చేసి నన్ను ఆశీర్వదించండి. పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో మనం ఎన్ని పనుల్లో ఉన్నా సరదాగా పాడుకుంటూ పనిచేస్తే అలసట తెలియకుండా ఉంటుంది. అలాగే మనకు అన్నం పెట్టేటటువంటి రైతన్నల దగ్గర నుంచి అక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అందరూ మనస్ఫూర్తిగా పాడుకునే పాటలే జానపదాలు. వాళ్ళు అలా పాటలు పాడుకున్నారు కాబట్టే మనం ఒక అన్నం దొరుకుతుందేమో. చూసారా, ఏ పని చేసినా ఏం చేసినా సరే పాట అనేది అక్కడ ఉంటూనే ఉంటుంది. పాటలో ఉండే గొప్పతనం వేరే చెప్పాలా. జానపదాల్లో ఈనాటి ఈ ఎపిసోడ్కి సంబంధించిన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరిని పిలుద్దాం? తేజస్విని పిలుద్దాం. నమస్తే సార్. ఏ పాట పాడుతున్నావు? నేను అదృష్టవంతులు చిత్రం నుంచి సుశీల గారు పాడిన మొక్కజొన్న తోటలో. నేను యాక్చువల్గా స్టార్టింగ్ పాడదాం అనుకున్న పాట. సో వినే అదృష్టం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తూ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి చింత చేరి చక్కిలిగిలి పెట్టు వేళ. చుక్కలని కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి చింత చేరి చక్కిలిగిలి పెట్టు వేళ. పొద్దు ఆలినంతనే సత్తు మణగనిస్తివా, పొద్దు ఆలినంతనే సత్తు మణగనిస్తివా. వేళ దాటి వస్తివా, వెనక్కి తిరిగిపోతివా. తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. ఏమని చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలి. చిన్న పై రేంజ్కి వెళ్ళినప్పుడు చిన్న వాయిస్ క్రిక్, చిన్న అలా చిన్న జర్క్ అంటే ఏమంటారు దాన్ని, బ్రేక్ వచ్చింది. లేకపోతే ఇక్కడికి వస్తే షేక్ అండ్ ఇస్తా. థ్యాంక్ యూ సార్. నీ వాయిస్ సంగతి అందరికీ తెలిసిందే. కరెక్ట్ ఈ పాట నీకు. అంటే నీ వాయిస్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఈ రిధంలోనే ఉంది, ఆ కిక్ ఉంది పాటలో. రాసిన వారు ఎవరు తెలుసా? సుబ్బారావు గారు. కాదు, అందరూ అదే అనుకుంటారు, నండూరు సుబ్బారావు గారు అనుకుంటారు. కాదు, కొనకళ్ళ వెంకటరత్నం గారు రాశారు ఈ పాటని.
తక్కువ రాశారు ఆయన, కానీ ఈ పాట ఒకటి చాలు. అలా కొన్ని నక్షత్రాలు ఎలా ఉంటాయి, ఈ పాట కూడా అలాగే ఉంటుంది. తర్వాత చిన్న చిన్న లిరికల్ ఇది ఉందమ్మా. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ, పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చి రా. సద్దుమణగనిచ్చిరా, వేళ దాటి వస్తేవా వెనక్కి తిరిగిపోతే. బాగుంది. థ్యాంక్ యూ మేడం. ముందుగా అందరికీ నమస్కారం. నేను నెక్స్ట్ ఎపిసోడ్కి ఫార్వర్డ్ అవ్వడానికి నాకు ఎస్ఎంఎస్ చేయండి. నాకు ఎస్ఎంఎస్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి TEJU తేజు అని టైప్ చేసి 56000606కి ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ప్రవీణ్ ఏ పాట సెలెక్ట్ చేసుకున్నాడో, మన ముందు ఏం ప్రజెంట్ చేయబోతున్నాడో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్. ఏం పాడుతున్నావు? నేను శ్రీరాములయ్య చిత్రం నుంచి వందే మాత్రం శ్రీనివాస్ గారు సంగీతం స్వరపరిచి యేసుదాస్ గారు పాడిన భూమికి పచ్చాని రంగేసినట్టు. మీ గురువు గారి పాట పాడుతున్నావా? అవును మేడం. గుడ్ లక్. భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా ఆలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో అమ్మలా వల ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో అమ్మలా పురుగుల మందే నీకు పెరుగన్న మాయరో అమ్మలా చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా. ఎగువ పెన్నమ్మ తల్లి ఎగిరెగిరి దూకుతే అమ్మలా తుంగ భద్రమ్మ పొంగి పరవళ్ళు పారితే అమ్మలా చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే అమ్మలా నేల తల్లి నీళ్ళాడి పసిడి పంటలిచ్చురో మసీమ కన్నుల్లో వెలుగులు నిండేనురో భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలా పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా. మర్చిపోయిన లిరిక్ ఏంటి అంటే లిరిక్ చాలా బాగుంది. ఆ లిరిక్ కూడా జనం మిస్ అవ్వకూడదని నేను కూడా మిస్ అవ్వదలుచుకోలేదు. చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో మసీమ కన్నుల్లో వెలుగులు నిండేనురో. చాలా బాగుంది లిరిక్ మాత్రం, ఎక్సలెంట్ లిరిక్. మరి భూమికి పచ్చాని రంగు వేసినట్టు ప్రవీణ్ గొంతులో కూడా ఒక తెలియని పచ్చదనం వచ్చింది. చాలా మంచి పంచ్ ఉంది. అంటే ఇప్పటివరకు ప్రవీణ్ అంతా సాఫ్ట్గా చాలా లైటర్ సాంగ్స్ లాంటివే పాడుతుంటే కామెడీ రౌండ్ తర్వాత మళ్ళీ ఈ రౌండ్లో మంచి పంచ్తో పాడినట్టు అనిపించింది. కీప్ ఇట్ అప్. ప్రవీణ్ లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా బాగుంది. ఒకసారి బాధగా కూడా అనిపించింది. పురుగులన్నమే పెరుగన్నం అంటే ఎంత బాధేసిందో. మనమంతా మనం ఏం చేస్తున్నామని ఒకసారి ఆలోచించుకుంటే ప్రతి వాళ్ళు ఏం చేయక్కర్లేదు, వేస్ట్ చేయకుండా ఉంటే చాలు. ఒక ముద్ద అన్నం దొరకడం ఎంత కష్టం. ఒక పిడికెడు బియ్యం రావాలి అంటే ఎంత కష్టపడితే వస్తుంది కదా. ప్రతి ఒక్కళ్ళు ఏది వేస్ట్ చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు. మన దేశాల్లో సుభిక్షంగా ఉంటుంది, అసలు క్షామం అనేది ఉండదు కదా. అసలు లిరికల్ వాల్యూ ఎంతో 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 బాగా ఉన్న పాట ఇది.
చాలా బాగా పాడారు. అమలాలో అంటే ఈ మనం బహుశా ఈ మీ జనరేషన్ పిల్లలకి సగం తెలుసుండకపోవచ్చు, కానీ జానపదాలు అన్నవి స్వతంత్రంగా ఎవళ్ళకి వాళ్ళు ఏదో ఒక అనుభూతికి లోనైనప్పుడు తెలియకుండా వచ్చినవే జానపదాలు. వీటిని ఎలా కాపాడి ఉంటారు? కొన్ని పాటలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇందాక అమ్మాయి పాడింది మొక్కజొన్న తోటలు, ఇలాంటివన్నీ ఎలా వచ్చాయంటే కొంతమంది దానికోసమే కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా సీతా అనసూయ గారు ఉన్నారు. వాళ్ళు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనకోడళ్ళు. వాళ్ళు ఒక ఒరవడిని సృష్టించారు. అసలు జానపద పాటలు ఎలా పాడాలి, దానిలో కొన్ని జిలుగులు ఉన్నాయి, అవి ఎలా పట్టుకోవాలి అని దానికి ఒక ట్రెండ్ యాక్చువల్గా చెప్పాలంటే సృష్టించిన వాళ్ళు అనమాట. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళు అనుభవించి ఎంజాయ్ చేసి మనకి ఇవన్నీ కూడా అలా నిక్షిప్తం చేశారు. వీళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, ఒక అవకాశం ఇచ్చావు ఇలా మనం ఒక పంచుకోవటానికి. చాలా బాగా పాడారు, ఇలాగే బాగా పాడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పాట మీ మనసులను కదిలించినట్లయితే వెంటనే నాకు SMS చేయండి. దానికోసం ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PRAVAEN ప్రవీణ్ అని టైప్ చేసి 56000606కి SMS చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ప్రకృతికి మనసు స్పందించి పాడుకునే పాటే జానపదం. ఆకలి చప్పుళ్ళకి గుండె తలుపులు తట్టి లేపే మాటే జానపదం. అంటే ఒరిజినల్ ఏంటి అంటే అసలు పాటలో జానపదం అని చెప్పుకోవాలి. అలాంటి జానపదాలు పాడుకుంటున్నటువంటి ఈ రౌండ్లో శశికిరణ్ ఇప్పుడు ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాను. తను పాడబోయే పాట ఏంటో అడిగి తెలుసుకుందాం. ఏ పాట పాడుతున్నారండి? నేను AR రెహమాన్ గారు స్వరపరిచిన జెంటిల్మెన్ చిత్రం నుంచి ఉదినేపల్లి మడిచేలో అనే పాట పాడుతాను. చాలా ఫేమస్ సాంగ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్స్ అలాట్. ముదినేపల్లి మడిసేలో ముద్దు గుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేరమ్మ. ముదినేపల్లి మడిసేలో ముద్దు గుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేరమ్మ. బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద సుక్క పెట్టి వాగల్లే నడిచేవే, బుట్టలోని పువ్వులన్నీ గారాలే చేసేవే. ముదినేపల్లి మడిసేలో ముద్దు గుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేరమ్మ. పల్లి పల్లి హే ముదినేపల్లి, పల్లి పల్లి హే ముదినేపల్లి. కాటుక కళ్ళ వాగల్లే కట్టుకుంటా గుడిసంట, పసుపు తాడు పడకుండా ఆగడాలే వద్దంట. చింతపల్లి సిన్నోణ్ణి చూడు నీకు వరసంట, వరస కాదు నాకంట, మనసు ఉంటే చాలంట. పగలూరే నీతో ఉంటానంటే అది తప్పంట, కలిసి వస్తే ఎన్నెల మాసం చెయ్యాలి జాగరం. హే ముదినేపల్లి మడిసేలో ముద్దు గుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేరమ్మ. బుట్ట మీద బుట్ట పెట్టి బుక్క మీద సుక్క పెట్టి వాగల్లే నడిచేవే, బుట్టలోని పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టు చేసి నన్నీడ పిలిచేవే. ముదినేపల్లి మడిసేలో ముద్దు గుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేరమ్మ. హే పల్లి పల్లి హే ముదినేపల్లి, పల్లి పల్లి హే ముదినేపల్లి. యూ హ్యాపీ? పల్లవి
ఐ వాజంట్ కంఫర్టబుల్ విత్ మై వాయిస్. స్కేల్ ఎంత ఇది? ఏ షార్ప్. ఒరిజినల్ ఎంత? బి హాఫ్. సి కదా అది. పాట స్టార్ట్ చేయకముందు మేడం చెప్పారు చాలా పాపులర్ సాంగ్ ఇది అని. అంటే శృతి మారినా తెలిసిపోవచ్చు జనంకి. దట్టు ఫోక్ సాంగ్స్ తక్కువ చేస్తే డల్ అయిపోతాయి. నిజంగా డల్ అయింది, బాగా డల్ అయింది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంటే బహుశా శశికిరణ్ వచ్చి చరణంలో పైకి వెళ్తుంది కదా, తన వాయిస్ని దృష్టిలో పెట్టుకొని బేస్ తీసుకొని ఉంటారు, అంతేనా? వెరీ బిగినింగ్ మటుకు పంటి కింద రాయిలా అనిపించింది శృతి కొంచెం. తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం ఏదో వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపించింది. స్టార్టింగ్ పల్లవి అంటే దగ్గు ఎక్సెట్రా నాకు ఐ వాజంట్ కంఫర్టబుల్. తర్వాత ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకొంచెం బాగా పాడుండొచ్చు. షూర్ ట్రై చేయండి ఈసారి, ఇంకా బాగా పాడటానికి ట్రై చేయండి. షూర్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విన్నారు కదా నా పాటని. నా పాట కనుక మీకు నచ్చినట్టయితే, ఇంతకన్నా ఇంకా బాగా పాడగలను అని మీకు నమ్మకం ఉంటే తప్పకుండా మీరు మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SASHI అని టైప్ చేసి 5600-606కి SMS చేయండి. ప్లీజ్ నన్ను నెక్స్ట్ రౌండ్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. జానపదాలు, జనపదాలు. ఈనాటి ఈ కాంపిటీషన్ గురించి ప్రత్యేకించి విరామం తర్వాత మీ అందరికీ చెప్పక్కర్లేదు, మీరు ఫాలో అవుతూనే ఉన్నారని నాకు తెలుసు. ఇప్పుడు ఎవరిని పిలుద్దాము అంటే రేవంత్, వెల్కమ్. రేవంత్, ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను అపరిచితుడు మూవీ నుంచి హ్యారిస్ జయరాజ్ గారు కంపోజ్ చేసి కేకే గారు, జస్సి గిఫ్ట్ గారు, సుచిత్ర గారు పాడిన కొండా కాకుండేది అన్న పాట పాడబోతున్నాను. అంటే ఇలాంటి పాటలు వినడానికి కాంప్లికేటెడ్గా ఉంటాయి కొంచెం, పాడడానికి మరి లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రేవంత్. థ్యాంక్ యూ. రండక 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 ఏలా 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 ఏలమ్మ ఏలా 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 ఏలమ్మ ఓలా 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 ఓలమ్మ ఓలా 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 ఓలమ్మ కొండ కాకి కొండేదానా గుండిగలాంటి గుండెదానా యారేటు పళ్ళదానా మట్టాగిడ సాకళ్ళదానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవే నువ్వే జాన్ మాయల మొన్నగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని బొగ్గల్లో కుదువా విరిచేశాడే జాయ్ చండి జగమొండి జర కొంగుని తులపండి ముద్దుతోనే స్వేదానంతా శుభ్రం చేయండి కొండ కాకి గుండెదానా గుండిగలాంటి గుండెదానా యారెట్టు పళ్ళదానా మట్టాగిడ సాకళ్ళదానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నేనే జానా అంటూ వాక్యలు వేస్తావో అంటూ గిలిగించేస్తావో మిర్చి మసాలా నడుమును చూసి ముడుచుకుపోగానే తడి పెదవుల్లో సగబుట్టించి ఇస్తిరి చేసేవే జగ్గ జగ జంతరు గాట రండక 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 అప్పరపు భీముని జోట రండక 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 నువ్వు సిత్తూరి సాక్లెట్టువి అనుకున్నా నువ్వు సిత్తూరి సాక్లెట్టువి అనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచెయ్యాలనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచెయ్యాలనుకున్నా
కొండె దానా గుండిగ లాంటి గుండె దానా యారెట్టు పళ్ళ దానా మట్టాగిడ సాగళ్ళ దానా పువ్వులతోనే బాణం వేసే పూలందేవి నేనే జాన్ రండక 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 రంగ టక. థ్యాంక్ యూ. రేవంత్, ఎందుకు అంత కష్టమైన పాటను తీసుకున్నారు? బాగా పాడారు, మీకు ఆ డెప్త్ ఉంది వాయిస్లో. శృతి అటు ఇటు అయింది, చూసుకున్నారా? వెరీ బిగినింగే. సో సాంగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త పడండి. ఇంకా ఫర్దర్గా ఇవన్నీ కూడా చెప్పాం మేము, అంతే. బాగా పాడలేదంటే బాగా పాడలేదు, బాగా పాడారంటే బాగా పాడారు, అంతే. ఇంకా ఇందులో మీకు మెళకువలు చెప్పడానికి ఏమీ లేదు కదా. శృతి అనేది ఎంత ముఖ్యమో తెలుసు. ఇలాంటివి ఈ పాటలు పాడటం కష్టం. 2, 3, 4 కలిసి పాడిన పాటని ఒక్కళ్ళే స్టేజ్ మీద పాడాలంటే కష్టం. సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. డెఫినెట్గా సాంగ్ సెలెక్షన్ రాంగ్. జానపదాల్లో శాటిలైట్లు రాకూడదు కదా. అన్ని వేరియేషన్స్ చూపించుకోవాలని ప్రయత్నించడం అవసరం లేదు ఈ రౌండ్లో పర్టికులర్గా. అంతమంది వాయిస్ని పాడాలని బేస్కి వచ్చేసరికి యు ఆర్ నాట్ సౌండింగ్ గుడ్ ఎట్ ఆల్. బిగినింగ్లో బాగా శృతి అవుట్ అయిపోయింది, బాగా అవుట్ అయింది. చరణాలకు వచ్చేసరికి ఎనర్జీ చాలా బాగుంది, పంచ్ కూడా చాలా బాగుంది, అవన్నీ బాగున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రేవంత్. అది ఓకే. అందరికీ నమస్కారం. నలుగురు పాడిన పాట నేను పాడి మీకు మెప్పించినట్టయితే వెంటనే నాకు ఎస్ఎంఎస్ చేయండి. నన్ను ఎస్ఎంఎస్ ఫర్దర్ పంపించాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి REVANTH రేవంత్ అని టైప్ చేసి 56000606 ఎస్ఎంఎస్ చేసి నన్ను ఫర్దర్ పంపిస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరో మంచి జానపద గీతం వినాలనుకుంటున్నారా? అయితే ఇక్కడికి ఎవరిని పిలవాలి? కృష్ణారావుని పిలవాలి. లెట్స్ వెల్కమ్. కృష్ణారావు, మీరు సెలెక్ట్ చేసుకున్న పాట ఏంటండి? నేను పల్లెటూరు బావా మూవీ నుంచి ఒసే వయ్యారి రంగి అనే పాటను పాడబోతున్నాను. ఈ పాటకి రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టి చలపతిరావు గారు, పాడింది వి రామకృష్ణ గారు. ఓకే అండి, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఒసే వయ్యారి రంగి వగల మారి బొంగి ఊగిందే నీ నడుము ఉయ్యాల. ఆ చూపు చూస్తుంటే నేను పలేకుంటే ఆడిందే నా మనసు జంపాల. వయ్యారి రంగి వగల మారి బొంగి ఊగిందే నీ నడుము ఉయ్యాల. ఆ చూపు చూస్తుంటే నేను పలేకుంటే ఆడిందే నా మనసు జంపాల. ఈ చూపులో ఉందే పిడిబాకు దాని పదునెంతో చూస్తాలే. నీ చెంపలో ఉందే చిగురాకు దాని వగరెంతో చూస్తాలే. ఈయేల కాదని అనమాకు, ఈయేల కాదని అనమాకు, ఇంకెన్నాళ్ళే ఈ కులుకు. నా గువ్వ నా రవ్వ నా మువ్వ ఓ రంగమ్మ జీవ జీవలాడిందే మనసే జీవ జీవలాడిందే. ఒసే వయ్యారి రంగి వగల మారి బొంగి ఊగిందే నీ నడుము ఉయ్యాల. ఆ చూపు చూస్తుంటే నేను పలేకుంటే ఆగిందే నా మనసు జంపాల. పిప్పి పిప్పి పి డుమ్ 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 పిప్పి పి డుమ్ 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 పిప్పి పి డుమ్ 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 పిప్పి పిప్పి పి డుమ్ 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 పిప్పి పి డుమ్ 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 పిప్పి పి డుమ్ 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 డుమ్. వావ్, థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా పాడారు, చాలా బాగా పాడారు. ఈ పాట ఒరిజినల్గా తమిళ్లో MS విశ్వనాథన్ గారు చేశారు, ఆ మాతృకది. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని
అదే సినిమా చేశారు తెలుగులో. చలపతిరావు గారు కొంచెం మార్చుకొని ఈ పాట చేశారు. 2 సూపర్ హిట్లే. తర్వాత తమాషా ఏంటంటే ఇదే పాటని ఘంటసాల గారు కొంచెం పేతాస్లో పాడతారు. అది కూడా హిట్ యాక్చువల్గా. 2 హిట్. సరదాగా పాడే పాట హిట్, ఆ పేతాస్ సాంగ్ 2 హిట్. చాలా బాగా పాడారు. గ్రాఫ్ కృష్ణారావు గ్రాఫ్ అయితే డెఫినెట్గా పైకి వెళ్తూ వస్తుంది నాకు అనిపించింది ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఆర్కెస్ట్రాలో బాలుగారు పాటలు పాడుతూ అలవాటు పడిన ఒక గొంతులాగా అనిపించింది నాకు ఫస్ట్. అంటే ఆయన ఇమిటేట్ చేయకూడదు అని నేను అనట్లేదు, కానీ ఒరిజినాలిటీ ఉన్నప్పుడు ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ ఫీల్. మొదట్లో ఆ ఫీల్ ఎక్కువ వచ్చేది. ఆ ఫీల్ నుంచి అలా బయటకు వచ్చి యూ కేమ్ టు ఏ స్టేజ్. ఇంకొంచెం ఉంది, బట్ స్టిల్ ఈ ప్రతి రౌండ్లో కూడా ఐఎమ్ సీయింగ్ సమ్ డెవలప్మెంట్ ఇన్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మీ ఎస్ఎంఎస్లతో నన్ను ఈ రౌండ్ వరకు నడిపించారు. నేను కొన్ని రౌండ్స్ ఇంకా పాడాలనుకుంటే నా నుంచి ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండే పాటలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ఎస్ఎంఎస్ చేయండి. దానికోసం ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KRISHNA కృష్ణ అని టైప్ చేసి 56000606కి ఎస్ఎంఎస్ పంపించండి. థ్యాంక్ యూ. ఆఖరి పాట వినబోతున్నాం. ఆఖరి జానపదాన్ని పాడడానికి వస్తున్నటువంటి అమ్మాయి శ్రావణ భార్గవి. శ్రావణ భార్గవి, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? పాట అంత అద్భుతంగా ఉంటుంది. అంటే పార్టిసిపెంట్స్ అందరూ అంత యాక్టివ్గా పాడి ఇంకా ఎనర్జీ లెవెల్స్ని బూస్టప్ చేస్తున్నారు. ఫెంటాస్టిక్, గ్రేట్ టు హియర్ దాట్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను అమ్మ మాట చిత్రంలో నుంచి మాయదారి చిన్నోడు అనే పాట సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పాటని పాడినవారు ఎల్లారీశ్వరి గారు, రాసినవారు సి నారాయణ రెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసి రమేష్ నాయుడు గారు. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు. లగ్గం రా మావా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. కావమ్మ చెప్పవే, రావమ్మ చెప్పవే, రత్తమ్మ చెప్పవే, అత్తమ్మ చెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. సింత సెట్టెక్కి సిగురులు కోస్తుంటే, సిటి సిటి గాజుల్లో తాళం వేస్తుంటే, సింత సెట్టెక్కి సిగురులు కోస్తుంటే, సిటి సిటి గాజుల్లో తాళం వేస్తుంటే, సిగురుల్లో 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 మాటేసి కన్ను గీటిండే, జీవున ప్రాణాలు తోడేసిండే. ఎప్పుడురా మామ అంటే సంకురాత్రి పోయేదాకా మంచి గడియే లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా,
అత్తమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే బుల్లెమ్మ చెప్పవే ఆగేదెట్టాగా దాకా ఏగేదెట్టాగా మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా దాకా ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా దాకా ఏగేదెట్టాగా. పెద్ద వర్షం వెలిసింది. చాలా బాగా పాడావు. ఈ వాయిస్కి ఆ పాటకి కరెక్ట్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. అద్భుతమైన పాట యాక్చువల్గా ఇది. ఒక 70s సూపర్ డూపర్ హిట్ ఈ సాంగ్. 70s ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఎప్పటికీ ఈ పాట చాలా హిట్. సరదా అయిన పాట. రమేష్ నాయుడు గారు అద్భుతంగా చేశారు. అసలు ఇందులోనే ఎంత మెలడీ ఉందో, బ్యాక్గ్రౌండ్స్లో ఎంత అద్భుతమైన మెలడీ ఉంది. రిథమ్స్ కానీ నారాయణ రెడ్డి గారి పాట ఇంక చెప్పక్కర్లేదు. ఆయన ఒక అద్భుతమైన పాట పాడే అదృష్టం నాకు దొరికింది. జోలా జోలమ్మ జోలా అని సూత్రధారలో చాలా చాలా. ఎందుకంటే ఒక పాటకి రచన, లిరిక్స్ ఎంత ముఖ్యం అనేది. ఇప్పుడు ఇలాంటి పాటలో ఈ పట్టు ఊపు రావాలంటే అలాంటి పదాలు పడాలి. సో పట్టు పదాలు అంటే నారాయణ రెడ్డి గారికి ఇంకా చెప్పాలా? అద్భుతంగా పాడావమ్మా, బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. శ్రావణ భార్గవికి కనుక ఈ పాట ఇస్తే ఎలా పాడాలో అలాగే పాడింది. ఒకటి రెండు చోట్ల శృతి మిస్ అయింది కదా. అది కొంచెం ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా శృతి చూసుకోండి, ఇలా చూసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదేమో. బట్ స్టిల్ మిస్టేక్స్ జరగకూడదు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చేసేదెట్టాగా ఎస్ఎంఎస్ చేసేదెట్టాగా అని నన్ను అడిగితే ఏటీఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRAV శ్రావ్ అని టైప్ చేసి 56006006కి SMS చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే ముందు ప్రతి వారం అనౌన్స్ చేస్తున్నట్టుగానే స్ట్రెప్సిల్స్ క్లియర్ వాయిస్ ఆఫ్ ద డే టైటిల్ని ఈసారి ఎవరికి ఇస్తున్నాము అంటే తేజస్వినికి ఇస్తున్నాము. కంగ్రాచులేషన్స్ తేజు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో. మీ అందరికీ తెలుసు, ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పార్టిసిపెంట్స్ అందరికీ అంటే మొదటి బహుమతిగా 1,00,000 రూపాయలు, రెండో బహుమతిగా 50,000, మూడో బహుమతిగా 25,000 అనౌన్స్ చేస్తూ ఉషా కిరణ్ సంస్థ రాబోయే చిత్రంలో కానీ అలాగే ఈటీవీ వాళ్ళు నిర్మించబోతున్నటువంటి సీరియల్స్లో కానీ పాటలు పాడే అవకాశాన్ని కల్పిస్తోంది మా ఈ ఎయిర్టెల్ సప్తస్వరాలు. ఇది అసలు టైం నాకు టెన్షన్ క్రియేట్ అయ్యే టైం అనమాట. యాక్చువల్గా ఈనాటి ఈ ఎపిసోడ్కి సంబంధించినంత వరకు న్యాయ నిర్ణేతల నిర్ణయం, అలాగే మీరు అందించినటువంటి ఎస్ఎంఎస్లు, ఆ రేటింగ్, అవన్నీ పరిగణలోకి తీసుకోగా అంటే ఎప్పటికప్పుడు చెప్తూ వస్తోంది ఇవాళ ఇద్దరి మధ్యలో టై అయింది. అంటే ఈ ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు అనిపించేలానే ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అని న్యాయ నిర్ణేతలు అనుకోవటం జరిగింది. ఆ రకంగా చూస్తే రేవంత్కి అండ్ శశికిరణ్కి మధ్య టై అయింది. సో మిగిలినవన్నీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తర్జన భర్జనలు అయిన తర్వాత ఫైనల్గా ఈనాటి ఈ ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి గాయకుడు శశికిరణ్. ఇవాళ శశి, రేవంత్ ఇద్దరూ కూడా శృతి విషయానికి వస్తే ఇద్దరు అటు ఇటుగా పాడారు శృతి. కాకపోతే రేవంత్ చరణంతో దాన్ని కవర్ చేశాడు. బికాజ్ ఆఫ్ హిజ్ వాయిస్ అండ్ ఆ సాంగ్లో ఆ చరణంలో ఉండే ఆ పెప్పినెస్ వల్ల కవర్ చేయగలిగాడు. వెరస్ శశికి ఏమైందంటే ఆ ఫస్ట్ పడిన ఆ ముద్ర దాని నుంచి తను చివరి వరకు కూడా దాంట్లోనే ఉండిపోయాడు. ఇది చూసి మేము నిర్ణయం తీసుకోవటం జరిగింది. తర్వాత మీ ఫ్రెండ్స్, ఈ అట్మాస్ఫియరు, ఇవన్నీ ఇన్ని రోజులు అలవాటు అయ్యి ఒక్కరోజు సడన్గా వెళ్ళిపోవడం చాలా కష్టం. కాంపిటీషన్కి వెళ్ళిన ప్రతి సింగరు ఇది ఫేస్ చేస్తారు.
ఇది ఫేస్ చేస్తేనే మళ్ళీ మనం అక్కడెక్కడో ఉంటాం. లేకపోతే ఎందుకు రీసెంట్గా మన ఈనాడులో మీరు చదువుంటే భీమ్సేన్ జోషి గారు రాశారు. ఆయన ఒక సింగర్ అవ్వటానికి 14 ఏళ్ల ప్రాయంలో ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఎంతో మంచి మాస్టర్ల దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ ఆయనకి సరైన స్థానం లేదు. కష్టపడి కర్ణాటకలో పెరిగిన ఆయన నార్త్కి వెళ్ళిపోయి ఎన్నెన్నో కష్టాలు పడి తర్వాత 20 ఏళ్ల వయసులో ఆయనకి రికగ్నిషన్ వచ్చింది. అప్పటికి 3 రాగాలు నేర్చుకున్నారట ఆయన ఓన్లీ. ఇవాళ భారతరత్న. సో ఇది ఇక్కడ మీకు ఈ స్టెప్పింగ్ స్టోన్ నుంచి మీరు ఇక్కడి నుంచి పైకి వెళ్ళండి. ఎప్పుడు కూడా ఒక దెబ్బ తగిలితే దెబ్బ తగిలినప్పుడే మందేస్తాం కదా, దెబ్బ తగిలిపోతే మందేయం. తమిళ్లో ఒక సామెత ఉంది, వెట్టి పోట్టాలు కుట్టిపోవడం అని. చాలా అద్భుతమైన సామెత అది. అంటే నువ్వు నరికే కొద్దీ అది చిగురులేస్తుందని. దేనికి ఉంది? చెట్టుకొక్కదానికే ఉంది, అది మనిషికి లేదు. సో దాన్ని ఆదర్శంగా తీసుకోండి. డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మరొకసారి నా తల్లిదండ్రులకి, అలాగే నాకు స్వరభిక్ష పెట్టిన నా గురువులు దేవన సుభద్ర గారు, నేతి శ్రీరామ్ శర్మ గారు, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే శ్రీ రామాచారి గారు, వాళ్ళు తల్లిదండ్రులుగా గురువులుగా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో దానికి పూర్తిగా లివప్ అవ్వలేకపోయినందుకు మన్నించమని అడుగుతా. నాకు అందించిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అండ్ జడ్జెస్, ముఖ్యంగా చేల్జీ గారు ఫస్ట్ లెవెల్ నుంచి చూస్తున్నారు నన్ను, అలాగే ఆర్కెస్ట్రా వాళ్ళు పేరున క్రూకి అందరికీ థ్యాంక్స్. ఇక్కడ నేర్చుకున్న పాఠాలతోటి మళ్ళీ త్వరలోనే మీ ముందుకి ఒక మంచి గాయకుడిగా నేను అనుకున్న ఆశయం నెరవేరాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాను.